వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు కౌంటింగ్ ఫిగర్స్లోంచి కౌంటింగ్ ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. కౌంటింగ్ ట్రయాంగిల్స్లో వచ్చేసి మనకి ఒకటి రెండు కాదు, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్గా అయితే కొంచెం ఇవి బేసిక్ మోడల్ అనమాట. సో ఇలా అడిగే వాళ్ళు ఎక్కువ. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే క్వశ్చన్స్ బాగా టఫ్గా క్రిటికల్గా అడుగుతున్నారు. కాంపిటీషన్ పెరిగింది. అంతేకాకుండా వీటిల్లో కూడా బాగా టఫ్గా అడుగుతున్నారు. అయినా కానీ వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో చూడండి, కౌంటింగ్ అంటే ఇందులో మనకి క్వశ్చన్ ఏమంటారంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అందులో ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ లో వచ్చేసి మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇది చూడండి, మనకి ఇక్కడ ఎన్ని, ఓన్లీ వన్ కదా. సో 1. సెకండ్ డయాగ్రామ్ వచ్చేసి చూడండి, మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్ అండ్ కంప్లీట్ గా కలిపి ఒక పోర్షన్, అంతే కదా. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఫుల్ ట్రయాంగిల్ ఒకటి. సో మనం ఈ వేని n అనుకుంటాం. 1 2 3. సో ఫార్ములా ఏంటంటే మనకి n ఇంటూ n ప్లస్ 1/2 అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అంటే n ఎంత, 3. n ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 4/2. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత, 6 ట్రయాంగిల్స్ అనమాట. ఇది షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేసేదనమాట. అదే ఫార్ములా యూజ్ చేయకుండా అనుకోండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత అయింది, 6. సో ఆన్సర్ మ్యాచ్ అయిందా, అదే కదా. 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 6. ఇదొక ఫార్ములా, ఇదొక మెథడ్. అయితే n ఇంటూ n ప్లస్ 1/2 అనేది ఒక మెథడ్. మనకి ఈ 2 మెథడ్స్ లో మనకి నచ్చింది మనం ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఫార్ములా చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకు అని చెప్తున్నాను అంటే మనకి ఇంకా క్రిటికల్ గా నెంబర్ ఆఫ్ పోర్షన్స్ అడిగినప్పుడు మనకి అన్ని ప్లస్ చేసుకుంటూ కూర్చునే బదులు లాస్ట్ నెంబర్ ఎంత డిజిట్ తెలుస్తుంది కదా. సో n ఇంటూ n ప్లస్ 1/2 చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, 1 2 3. ఓకేనా, ఇది n. మనకి హారిజాంటల్ గా వెర్టికల్ గా అడిగినప్పుడు ఈ పోర్షన్ మనం n కన్సిడర్ చేస్తే దీన్ని h గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ h ఇంటూ n ప్లస్ 1/2. ఈ ఫార్ములా అంతా సేమ్ అనమాట. కాకపోతే మనకి అడిషనల్ ఇక్కడ h యాడ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ లో ఇలా ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3. సో ఇవి కూడా 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఫార్ములా అంటే n ఇంటూ అంటే 3 ఇంటూ h, n h కూడా 3 కదా. n ప్లస్ 1 అంటే ఎంత, 4/2. 2 2 6. 3 3 ఎంత, 9. 9 2 ఎంత, 18. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఇందులో, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 9. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ n ఎంత, 1, ఓన్లీ 1. మనకి ఇక్కడ ఓన్లీ 1 n ఇచ్చారు. నెక్స్ట్ ఇట్లా అడ్డంగా ఎన్ని ఇచ్చారో చూద్దాం. 1 2 3 4. సేమ్ ఫార్ములా n ఇంటూ h ఇంటూ n ప్లస్ 1/2. సో n అంటే ఎంత, 1 ఇంటూ h n వచ్చినాయి 4 ఇంటూ n ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2/2. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత, 4 ట్రయాంగిల్స్. ఓకేనా. సో ఇదొక ట్రయాంగిల్, 2 3 అండ్ కంప్లీట్ గా బిగ్ ట్రయాంగిల్, 4 ట్రయాంగిల్స్. సో వచ్చింది కదా, మ్యాచ్ అయింది. సో ఇవి బేసిక్ అన్నమాట. ఓకేనా, ఇవి సింపుల్ గా అయిపోతాయి. సో ఇది చూడండి, కొంచెం క్రిటికల్ గా ఉంది కదా. సో ఇలాంటి అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఫస్ట్ మనకి ఎన్ని ఇచ్చారు, 1 2 3 4 5. ఓకేనా, అండ్ ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది చూడండి, పైన రోలో 1 2 3 4 1 2 3 1 2 1. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే సేమ్ దీనికి ఏదైతే చేసామో దానికి ఇండివిజువల్ గా చేయాలన్నమాట. హీరో ఇక్కడ ఈ ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేసుకుందాం. n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 5 ఇంటూ n ప్లస్ 1 6/2. 5 3 is 15. ఓకేనా, ఇవి పక్కన రాసుకుందాం మనం. 15. అండ్ నెక్స్ట్ హీరో వచ్చేసి చూడండి, హీరోకి ఏమవుతుందో 4 ఉంది కదా. 4 ఇంటూ 4 ప్లస్ 1 5/2. 2 టైమ్స్ 10. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 ఇంటూ 3 ప్లస్ 1 4/2. 2 టైమ్స్ 3 ప్లస్ 3 2 6. అండ్ నెక్స్ట్ ఇది 2 ప్లస్ 2 ఇంటూ
ప్లస్ 1/2 అంటే 3/2 3. ఓన్లీ ఇక్కడ ఎంత ఉంది 1. n ఇంటూ n ప్లస్ 1/2 1 ఇంటూ 1 ప్లస్ 1 2/2 అంటే ఇక్కడ 1 వస్తుంది. సో యాడ్. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఇండివిజువల్గా చేసి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 6 2 12 అండ్ ప్లస్ 3 15 35. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత ఈ డయాగ్రామ్లో 35. సో ఇదొక మోడల్ అనమాట. ఇవి బేసిక్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం క్రిటికల్గా అడిగితే అంటే స్క్వేర్ డయాగ్రామ్ డ్రా చేసి మన స్క్వేర్ డయాగ్రామ్ వస్తే అందులో ట్రయాంగిల్స్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం స్క్వేర్లో ట్రయాంగిల్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలో చూద్దాం. ఇందాక ట్రయాంగిల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చారు, అందులో ఇన్సర్ట్ చేశారు ట్రయాంగిల్స్ని, అవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎవరైనా చూడండి ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమండి అంటే జనరల్గా చేసే మిస్టేక్ చెప్తాను. సో ఇది ఒక ట్రయాంగిల్ 1 2 3 4. ఓకే, ఆప్షన్లో 4 ఎక్కడ ఉందో చూస్ చేసుకొని పెట్టేస్తారు. అంతేగాని ఇంకా డయాగ్రామ్లో ఇంకా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అనేవి థింక్ చేయాలి మనం. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కానీ బిగ్ ట్రయాంగిల్స్ చూడండి. ఇక్కడ నుంచి ఇదొక ట్రయాంగిలే కదా 5. నెక్స్ట్ ఇది చూడండి పాసిబిలిటీ, ఇదొక ట్రయాంగిల్ 6. ఓకేనా. మళ్ళీ సేమ్ మనకి ఈ క్రాస్గా ఎలా ఉందో మళ్ళీ ఈ క్రాస్గా చూడండి 7 8. చూసారా, కనపడకుండా ఇంకా 4 మనకి ట్రయాంగిల్స్ ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి మనం ఇన్సర్ట్ ఇంకా లోపల ఎన్ని ఉన్నాయని చూసి ఫైండ్ అవుట్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే దీనికి n ఇంటూ 2. ఓకేనా. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంటూ 2 డబుల్ మల్టిపుల్ చేస్తాం. ఈ స్క్వేర్ అది ఓన్లీ ఈ స్క్వేర్ టైప్ అడిగినప్పుడు మాత్రమే. ట్రయాంగిల్స్ అడిగి పోర్షన్స్ చేసి హారిజాంటల్ వెర్టికల్ లైన్స్తో అడిగినప్పుడు మనం n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి n ఇంటూ 2 ఫార్ములాని యూజ్ చేస్తాం మనం. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంటూ 2. ఇందాక మనకు కనిపించే స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కదా. సో 4 ఇంటూ 2 8. ఈ 8 మ్యాచ్ అయింది కదా. సో డైరెక్ట్గా మీకు స్క్వేర్స్లో ట్రయాంగిల్ ఇన్సర్ట్ చేసి ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే డైరెక్ట్గా మీరు n ఇంటూ 2 ఫార్ములాకి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి దాదాపు మ్యాక్సిమం ఇప్పుడు ఓకే ఇక్కడ 8 ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 8. సో ఈ మొత్తం 8 ఉన్నాయి. సో మనం ఏదైతే అనుకున్నామో ప్రతి స్క్వేర్లో ఇలా ఈక్వల్గా డివైడ్ చేసినప్పుడు 8 ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఇక్కడ 8 ప్లస్ ఇక్కడ ఇందులో ఈ స్క్వేర్లో 8 ఇవి కనిపించేవి, కనపడినవి n ఇంటూ 2 చేయాలి కదా. సో ఓకే 16 అని ఆన్సర్ పెట్టేస్తారు. కానీ అది రాంగ్. 16 అనేది రాంగ్. ఎందుకంటే ఇక్కడే మనకు కనబడకుండా ఇంకా ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఉండవా, ఇక్కడ ఉంటాయి కదా. సో చూడండి మనకి స్మాల్ ట్రయాంగిల్స్ కనిపించేవి ఇవి అండ్ n ఇంటూ 2 చేస్తాం. కానీ ఇక్కడ చూడండి 2 బిగ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో హాఫ్ నుంచి ఈ స్క్వేర్లో హాఫ్, ఇదొక ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే 2 స్క్వేర్స్ అనేవి మిక్స్ అయ్యి మనకి ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అడిగినప్పుడు ఈచ్ స్క్వేర్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటుంది 8 ట్రయాంగిల్స్ ఉంటుంది. 8 ప్లస్ 8 16 ప్లస్ 2 బిగ్ ట్రయాంగిల్స్, ఇదొక ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్. ఓన్లీ 2 ట్రయాంగిల్స్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత 18. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది చేశారు కాబట్టి ఇది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ 8 ట్రయాంగిల్స్, ఇది 8. ఇందులో ఎన్ని ఉంటాయి, ఈ స్క్వేర్లో 8 ఉంటాయి, ఈ స్క్వేర్లో 8 ఉంటాయి, ఈ స్క్వేర్లో వచ్చేసి 8 ఉంటాయి. 8 ప్లస్ 8 అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మనం 8 ప్లస్ 8 24 ఆన్సర్ పెట్టకూడదు. అందులో ఇంకా బిగ్ ట్రయాంగిల్స్ ఏమున్నాయో అవి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ప్రతి నోట్కి 2 ట్రయాంగిల్స్ మిక్స్ అయిన దగ్గర మనకి ఇక్కడ ఏదైతే 2 స్క్వేర్స్ మిక్స్ అయిన దగ్గర మనకి ఒక 2 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. బిగ్ ట్రయాంగిల్స్ 2 బిగ్ ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి ప్లస్ 2 అండ్ మళ్ళీ ఈ 2 స్క్వేర్స్ కూడా మిక్సప్ అయినాయి కదా. ఈ 2 స్క్వేర్స్ ఒకటి సెట్ అయితే
ఈ 2 స్క్వేర్స్ అనేది ఒక సెట్. సో ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, ప్లస్ 2 బిగ్ ట్రయాంగిల్స్. సో ఏమవుతుంది, 8 3 24, 24 ప్లస్ 4 28. ఆన్సర్ ఏంటి 28. ఓకేనా. సో ఈ విధంగా అడిగితే మనకి చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ని మనం సార్ట్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడిగారు, సేమ్ మనకు తెలిసిందే 8 ప్లస్ 2 స్క్వేర్స్ మిక్సప్ అయితే 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. 8 ప్లస్ 16 కాదు, సారీ 18 ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి చూడండి, అవుటర్ 1 2 3 4 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ప్లస్ 4 18 ప్లస్ 4 22. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి 22. సో ఇది మనకి స్క్వేర్స్లో అడిగినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ని మిర్రర్ ఇమేజ్ లాగా అడుగుతారు. మీకు ఈ డయాగ్రామ్లో మనకి డయాగ్రామ్ కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కదా, కానీ చాలా ఈజీ అనమాట. మనం ఫస్ట్ ట్రయాంగిల్స్లో నెంబర్ ఆఫ్ ఈ డయాగ్రామ్ చూడండి. సో మనకి ఈ విధంగా ఇచ్చి కూడా ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటారు. ఇది ఎలా ఉంది, వాటర్ ఇమేజ్ లాగా ఉంది కదా. సో దీనికి మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కంప్లీట్ సెట్ ఒకటి డివైడ్ చేసింది, ఈ కంప్లీట్ సెట్ ఒకటి ఫుల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా. సో మనం ఫస్ట్ ఇందాక చూసాం కదా, ట్రయాంగిల్లో పోర్షన్స్ చేసి అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో అది ఆ ఫార్ములా n × n+1/2కి వెళ్ళిపోదాం. 5 6. సో n అంటే ఇక్కడ ఎంత 6, 6 × n+1 అంటే 7, 21. ఈ సెట్లో మనకి 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే సేమ్ యాష్కి అదే సెట్ కదా, కింద కూడా రిప్లిక్ అయ్యింది. ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ ఎన్ని 21 ఉన్నట్టు. సో 21 ప్లస్ 21 టోటల్ ఎంత 42. ఎంత టైం పట్టింది మనకి, చాలా ఈజీగా తొందరగా అయిపోయింది కదా. ఫార్ములా యూజ్ చేస్తే అదే అనమాట ఇందాక నేను చెప్పింది. ఫార్ములా యూజ్ చేస్తే మనకి బిగ్ ప్రాబ్లమ్స్ అంటే క్రిటికల్గా అడిగినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఇది ఒక టైప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు వేరే వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఇంకా టఫ్గా ఉంటే పొరపాటున కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ బేసిక్స్ అనేవి తెలిస్తే, మన ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది బేసిక్స్ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో కొంచెం క్రిటికల్గా అడిగినా ఇన్సర్ట్ చేసి, అంటే ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్స్ ఇచ్చి స్మాల్ ట్రయాంగిల్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కన్నా నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ఆ వీడియో అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఈ వీడియో అర్థం అవ్వాలి. బేసిక్స్ అర్థమైతేనే నెక్స్ట్ ఫర్దర్గా టఫ్గా ఉన్న క్వశ్చన్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి. మీకు ఇంకా రిమైనింగ్ వీడియోస్లో కూడా నేను టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రిలేటివ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్. సో మీకు ఆ రిలేటివ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అంతేకాకుండా మీరు ఏదైనా టాపిక్స్లో కనుక కొంచెం టఫ్గా ఫీల్ అవుతున్నారు అంటే టాపిక్స్ నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.